ఉన్న మనిషికి అందని ద్రాక్షల వలె ఉంటే దేవుడు ఏం చేశాడండి? నిజమైన ద్రాక్షవల్లిని ఈ లోకంలోకి పంపించాడు. యేసు ప్రభు వచ్చి ఆయన నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి కొమ్మను ఆయన తీసి పారవేయును అంటూ ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభులో నిత్య జీవం ఉందని, ఆయన లోకరక్షకుడని, మన పాపములకు పరిహారం యేసుక్రీస్తునందు మనకి దొరుకుచున్నదని, ఆయన మన విమోచకుడని, ఆయన మన పోషకుడని, ఆయన మనకి శిరసై ఉన్నాడని, మనం ఆయనకి శరీరమై ఉన్నామని, ఒకానొక దినమున ఆయన తన మహిమలోనికి మనల్ని తీసుకువెళ్తాడని, నిత్య జీవమును మనం అనుభవిస్తూ ఆ నిత్యత్వంలో, ఆ అమరలోకంలో, ఆ పరిశుద్ధులతో యుగయుగాలు ఆది అంతము లేని ఆ మహిమని మనం అనుభవించబోతున్నాం ఒక రోజు అని చెప్పి